దాదాపు 5 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలవనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అమెరికా చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనకు అధికారులు, అమెరికాలోని భారతీయులు ఘన స్వాగతం పలికారు. కాగా మోదీ, ట్రంప్ మధ్య జరగనున్న చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మోదీ, ట్రంప్ భేటీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇరువురి సమావేశంలో రెండు దేశాల మధ్య మరింత బలమైన సైనిక సహకారం కల్పించడంపై చర్చించనున్నారు. భారత్కు అమెరికా నుంచి మరిన్ని డ్రోన్లు, యుద్ద విమానాలు, అధునాతన క్షిపణి సాంకేతికతను అందించడం చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, H-1B వీసా, గ్రీన్ కార్డుకు సంబంధించిన అంశాలను ట్రంప్తో భేటీలో మోదీ ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెమీకండక్టర్లు, డిజిటల్ ఎకానమీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో సహకారాన్ని పెంచుకునేందుకు రెండు దేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అమెరికన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కింద భారత్లో పెట్టుబడులు పెట్టేలా చర్చించనున్నారు. మోదీ, ట్రంప్ సమావేశం భారత్ అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా వచ్చే 4 ఏళ్ల ట్రంప్ పదవీకాలంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా వీరి చర్చలు సాగనున్నాయి. అలాగే ట్రంప్ వచ్చిన నాటి నుంచి వలసదారుపై తీసుకుంటున్న నిర్ణయాలు, భారతీయులపై ప్రభావం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ట్రంప్, మోదీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.